హుజూర్నగర్ పట్టణంలోని మార్కెట్ యార్డ్ సివిల్ సప్లై రేషన్ రైస్ గోడౌన్స్ లో అవకతవకలు జరిగాయని తెలుస్తుంది. అందులో 430 క్వింటాల్ రేషన్ బియ్యం మాయమైనట్లు జిల్లా అధికారి రాములు తెలియజేశారు. ఏం కాదురా ఆ పాయింట్ లెక్క రాదు అసలు పాయింట్ ఇది ఎవరికైనా ఇదే పాయింట్ లేదు లెక్కలో లేదు. అది ఇంకా లోపడిపోవాలి కదా. 3 కిలోమీటర్లు వస్తానా ఇది షార్ట్ కట్ అన్న మనకి నుంచి షార్ట్ కట్ వెళ్ళిపోతాం. హుజూర్నగర్ మార్కెట్ యార్డ్ రేషన్ బియ్యంలో అవకతవకల గురించి జిల్లా మేనేజర్ సార్ని అడిగి విషయాలు తెలుసు. నమస్కారం అండి, అందరికీ నమస్కారం. నా పేరు రాములు, జిల్లా మేనేజర్ సివిల్ సప్లైస్ సూర్యాపేట. ఈ యొక్క హుజూర్నగర్ ఈ స్టాకిస్ట్ పాయింట్ ఎమ్మెల్యే స్టాకిస్ట్ పాయింట్లో అవకతవకలు జరిగినట్టుగా పీడిఎస్ బియ్యం డైవర్ట్ అయినట్టుగా ఈనాడు పేపర్లో నిన్న 6 తారీఖు నాడు రావడం వల్ల జిల్లా గౌరవనీయులు జిల్లా కలెక్టర్ గారు, అదనపు కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారము 6/7/24 తారీఖు నాడు నిన్న వచ్చి ఈ యొక్క ఎమ్మెల్యేస్ పాయింట్లో ఫిజికల్ వెరిఫికేషన్ చేయడం జరిగింది. దీంట్లో కొంత 424 క్వింటాలు వేరియేషన్ ఉన్నట్లుగా గుర్తించినాము. ఇటు పీడిఎస్ డైవర్షన్ అయినట్టుగా గుర్తించిన పోలీసులు, వాడపల్లి పోలీసులు ఆ యొక్క గోడాం ఇన్ఛార్జి అబ్దుల్ నబీని ప్లస్ కాంట్రాక్టర్ సంతోష్ని ఇంకా 2-3 అనుమానితులను తీసుకుపోయారని తెలిసినది. ఆ సమాచారం ప్రకారం మేము గోదాంకి వచ్చినాము. ఇక్కడ పీడిఎస్ మూమెంటు ఎలాంటి ఇబ్బంది జరగకుండా చూడాలని చెప్పేసి కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఆదేశానుసారము మేము ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు స్టేజ్ 1కి వెళ్ళి 5 లారీలు పీడిఎస్ బియ్యం వచ్చినాయి. పట్టి పీడిఎస్ బియ్యాన్ని వివిధ మనకు సంబంధించిన డీలర్లకు పంపించడం జరుగుతున్నది. ఈ యొక్క పై అధికారులకు నిన్న నివేదిక సమర్పించడం జరిగినది. పై అధికారుల ఆదేశానుసారం ఏమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే దాని ప్రకారం మేము ఫాలో అవుతామని సవినయంగా మనం చేసినాం. మిస్ అయిన పీడిఎస్ బియ్యంలో మన రేషన్ డీలర్లు ఎవరైనా ఉన్న అనుమానం ఉందా? ఇప్పుడైతే మాకైతే ఇంకా రిపోర్ట్స్ రాలేదు. పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. అక్కడ ఏమైనా రిపోర్ట్ వస్తే దాన్ని బట్టి చర్యలు తప్పకుండా ఉంటాయి. ఆ యొక్క దాంట్లో పాల్గొన్న అధికారులు ఎవరైనా సరే వారిపై చట్టపరమైన చర్య తీసుకోబడుతుంది. ఇప్పుడు హుజూర్నగర్లో 3 రేషన్ గోడామ్స్ ఉన్నాయి. 2 పాత గోడాం అనేది మన మిర్యాలగూడెం రోడ్లో ఒకటి ఉన్నది. ఎస్డబ్ల్యూ. ఈ 2 గోడాంలలో ఏ గోడాం నుంచి మిస్టేక్ అయి ఉంటుంది? మీరు ఈ అగ్రికల్చర్ గోడాంకి వెళ్ళి అయిందని తెలిసినది. అది పోలీసుల ఇన్వెస్టిగేషన్ పాత గోడాం నుంచి అయినట్టు అని ఇన్ఫర్మేషన్ ఉన్నది. అక్కడ పోలీసులు వారి ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. మాకు అక్కడికి వెళ్ళి ఏమైనా ఆర్డర్స్ వచ్చిన తర్వాత ఆ ఆర్డర్స్ను పై అధికారులకు నివేదిస్తాం. ఎవరైనా ఇందులో పాల్గొని ఉంటే వారిపై చట్టపరమైన చర్య తీసుకోబడిందని తెలియజేస్తాం.